ఈరోజు మనం టెన్సెస్లో మొట్టమొదటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క ఉపయోగాల గురించి నేర్చుకున్నాం. టెన్సెస్లో మనకు నేర్చుకోవాల్సిన 12 టెన్సుల్లో మొట్టమొదటిది, అలాగే కింగ్ ఆఫ్ ది టెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ దీని యొక్క స్ట్రక్చర్ నేర్చుకోవాలి. మనం ప్రతి టెన్స్కి స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్స్ కనుక నేర్చుకోగలిగితే మనం టెన్సెస్ ఆ సెంటెన్స్ నెంబర్ ఆఫ్ సెంటెన్స్ తయారు చేయడానికి వీలుగా ఉంటుంది. మరి దీనికి సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. జాగ్రత్తగా చూడండి, సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ 1 ఉండాలి, V1 ఉండాలి, అంటే ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. అలాగే ఇక్కడ SES ఇచ్చారు. ఎందుకనంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ కనుక, సబ్జెక్ట్లు మనకు తెలుసు, ప్రొనౌన్స్ ఉంటాయి, ఐ, వి, యు, హీ, షీ. ఈ సబ్జెక్ట్ కనుక హీ, షీ, ఇట్ అయినట్లయితే, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్లయితే, నేమింగ్ వర్డ్ అయినా సరే హీ, షీ, ఇట్ అయినట్లయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, అది కూడా పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే ఎస్ కానీ ఈఎస్ కానీ కలుపుతాం. అందుకని సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ 1కి ఎస్ కానీ ఈఎస్ కానీ కలుపుతాం ఎప్పుడు సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయినట్లయితే. సరే, ఈ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం చూడండి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ హ్యాబిచువల్ యాక్షన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ దేనికి ఉపయోగిస్తాం? హ్యాబిచువల్ యాక్షన్స్ తెలియజేయడానికి ఉపయోగిస్తాం, అంటే అలవాటుగా చేసే పనులు. యూనివర్సల్ ట్రూత్, ముఖ్యమైన ఉపయోగాలు చెప్తున్నాను. యూనివర్సల్ ట్రూత్ అంటే యూనివర్సల్ ఆబ్జెక్ట్ చేసే పనులు. మీకు అందరికీ తెలుసు, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పుకుంటూ ఉంటాం. ద మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్, ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ఇట్ సెల్ఫ్, ఇలాగ. అలాగే జనరల్ యాక్షన్స్ కూడా, అంటే జనరల్ ట్రూత్. హనీ ఈజ్ స్వీట్, లెమన్ ఈజ్ సోర్, బర్డ్స్ ఫ్లై, ఫిష్ స్విమ్స్, ఇలాంటివన్నీ జనరల్ ట్రూత్. ఇలాంటి వాటిలన్నింటినీ కూడా మన సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాయాలి. సరే, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాసేటప్పుడు ఆ సెంటెన్స్లో మనకి క్లూ వర్డ్స్ కొన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవి హ్యాబిచువల్ యాక్షన్స్, రెగ్యులర్గా చేసేవి, డైలీ చేసే యాక్షన్స్. అందుకనే జనరల్ యాక్షన్స్, అందుకనే క్లూ వర్డ్స్ జనరల్లీ, యూజువల్లీ, జనరల్ అని యూజువల్ అని, యూజువల్లీ, ఆల్వేస్ అంటే ఎప్పుడూ జరిగే పనులు, కామన్లీ అన్న యూజువల్లీ అన్న ఒకటే, ఫ్రీక్వెంట్లీ తరచుగా జరిగాయి, ఫ్రీక్వెంట్గా, రేర్లీ అంటే అరుదుగా జరిగాయి, కామన్లీ చూడండి, ఆఫెన్, డైలీ, రెగ్యులర్లీ డైలీ అన్న ఒకటే, రెగ్యులర్గా జరిగే యాక్షన్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, రిపీటెడ్లీ అంటే రిపీటెడ్ యాక్షన్స్, ఇవన్నీ మళ్ళీ చేస్తూ ఉంటాం మనం. అలాంటి వాటిని మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తాం. ఇవి క్లూ వర్డ్స్ కూడా మనం ఒక గుర్తుపెట్టుకోవాలి. మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్కి క్లూ వర్డ్స్ ఏమున్నాయంటే జనరల్లీ, యూజువల్లీ, ఆల్వేస్, కామన్లీ, ఫ్రీక్వెంట్లీ, రేర్లీ, ఆఫెన్, డైలీ, రెగ్యులర్లీ, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, రిపీటెడ్లీ, ఇలాంటివి ఎట్సెట్రా. దీంతో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేయబోతున్నాము. ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేయాలంటే మనం రెగ్యులర్గా వాడేటువంటి కొన్ని వెర్బుల్ని ముందర లిస్ట్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఆ వెర్బుల్ లిస్ట్ అవుట్ చేశాను. అవి ఏంటంటే ప్లే, రన్, గో, ప్రే, ఈట్, రీడ్, రైట్, లెర్న్, క్లీన్ అంటే ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఈ వెర్బుల్ని ఇచ్చండి. మీరు కూడా మీ రెగ్యులర్ లైఫ్లో మీరు ఉపయోగించే వెర్బులు ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇలాగా లిస్ట్ అవుట్ చేసుకొని సెంటెన్స్ తయారు చేసుకుంటాం. ఇక్కడ సెంటెన్స్ చూడండి, నేను రోజు స్కూల్కి వెళతానంటే ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అన్నాం. ఎందుకంటే రోజు చేసే పని కాబట్టి, ఎవ్రీడే యాక్షన్ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాస్తే సబ్జెక్ట్ తర్వాత V1 రాయాలి, అందుకనే గో అని రాశాం. ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. ఒకవేళ ఇక్కడ పర్సన్స్ మనం చెప్పుకున్నాం, ఐ, వై, యూ, దే అని. నేను రోజు స్కూల్కి వెళ్తానా ఐ గో టు స్కూల్ ఎవ్రీడే. మేము రోజు స్కూల్కి వెళ్తామంటే వీ గో టు స్కూల్ ఎవ్రీడే. నువ్వు రోజు స్కూల్కి వెళ్తామంటే యూ గో టు స్కూల్ ఎవ్రీడే. వాళ్ళు రోజు స్కూల్కి వెళతారంటే దే గో టు స్కూల్ ఎవ్రీడే. అతను రోజు స్కూల్కి వెళతాడంటే హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ చూడండి ఒకసారి, హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. ఎవ్రీడే యాక్షన్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్సే, ఇక్కడ వెర్బ్ గోస్ అని ఉంది.
ఎందుకని గో అనే వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఎందుకు చేర్చామంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉన్నప్పుడు ఎస్ ఈఎస్ ఎందుకు చేర్చామంటే ఇక్కడ సబ్జెక్టు హీ షీ ఇట్ ఉన్నట్లయితే కనుక వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి పాజిటివ్ సెంటెన్స్లో. అందుకని ఇక్కడ గో అనే వెర్బ్కి ఈఎస్ చేర్చాం. హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. మరి ఇదే సెంటెన్స్ నెగిటివ్ రాసినప్పుడు నేను రోజు స్కూల్కి వెళ్తానంటే ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అన్నాం. మరి నేను రోజు స్కూల్కి వెళ్ళానంటే ఐ డు నాట్ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ డూ అనేది రాసాం. ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వెర్బ్ డూ కానీ డస్ కానీ రాయాలి. అంటే సబ్జెక్ట్ కనుక హీ షీ ఇట్ ఉన్నట్టయితే డజ్ వాడతాము, మిగతా వాటికి డూనే. నేను రోజు స్కూల్కి వెళ్ళానంటే ఐ డు నాట్ గో టు స్కూల్ ఎవ్రీడే అంటాం. మరి అతను రోజు స్కూల్కి వెళ్ళాడంటే అతను రోజు స్కూల్కి వెళ్తాడంటే హీ గోస్ టు స్కూల్ ఎవ్రీడే. మరి అతను రోజు స్కూల్కి వెళ్ళడు, హీ డస్ నాట్ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు హెల్పింగ్ వెర్బ్ డజ్ వచ్చినప్పుడు మళ్ళీ వెర్బ్కి ఎస్ఈఎస్ చేర్చక్కల్లా గో అనే రాసాం. అంటే గుర్తుపెట్టుకోండి, ఎఫర్మేటివ్ సెంటెన్స్లో మాత్రమే అంటే పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేరుతుంది. నెగిటివ్ సెంటెన్స్లో చేర్చక్కర్లేదు, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో కూడా చేర్చక్కర్లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అతను రోజు స్కూల్కి వెళ్ళాలంటే హీ డస్ నాట్ గో టు స్కూల్ ఎవ్రీడే. సరే, వాళ్ళు రోజు స్కూల్కి వెళ్ళాలంటే దే డు నాట్ గో టు స్కూల్ ఎవ్రీడే. నువ్వు రోజు స్కూల్కి వెళ్ళామంటే యూ డు నాట్ గో టు స్కూల్ ఎవ్రీడే. మేము రోజు స్కూల్కి వెళ్ళామంటే వీ డు నాట్ గో టు స్కూల్ ఎవ్రీడే. మరి ఇదే విధంగా కొన్ని రకాల వెర్బులు లిస్ట్ అవుట్ చేసుకొని మనం తయారు చేద్దాం. ఇక్కడ ప్లే అనే వెర్బుని తీసుకుందాం. నేను రోజు ఆడతానంటే నేను రోజు క్రికెట్ ఆడతానంటే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే అని రాయాలి. ఎంత వస్తా ఉందన్నా? ఐ ప్లే క్రికెట్. ఫ్రెండ్స్, ఇలాంటి వెర్బులను ఉపయోగించి మనం కొన్ని రకాల ఎగ్జామ్స్ తయారు చేద్దాం. సపోజ్ ప్లే అనే వెర్బును ఉపయోగించి నేను రోజు క్రికెట్ ఆడతానంటే ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ప్రతిరోజు చేసే పని కాబట్టి ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. అలాగే రన్, ఐ రన్ ఎవ్రీడే. ఐ రన్ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. అలాగే గో అనే వెర్బ్ రాసేసాం, ఐ గో టు స్కూల్ ఎవ్రీడే అని. ప్రే, ఐ ప్రే టు గాడ్. ఐ ప్రే టు గాడ్ ఎవ్రీడే. ఐ ప్రే టు గాడ్ ఎవ్రీ నైట్. ఐ ప్రే టు గాడ్ ఇన్ ద మార్నింగ్. అలాగే ఈట్, ఐ ఈట్ స్వీట్స్. అలాగే రైట్, ఐ రైట్ బుక్స్. రీడ్, ఐ రీడ్ బుక్స్. రైట్, ఐ రైట్ లెటర్స్. లెర్న్, ఐ లెర్న్ ఇంగ్లీష్. క్లీన్, ఐ క్లీన్ ద రూమ్. ఇదే విధంగా దీనికి నెగిటివ్ రాసుకోవచ్చు. సపోజ్ ఐ ప్లే క్రికెట్ ఎవ్రీడే. నేను రోజు క్రికెట్ ఆడను. ఐ డు నాట్ ప్లే క్రికెట్ ఎవ్రీడే. ఐ డు నాట్ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్కి నెగిటివ్, ఐ డు నాట్ ప్లే క్రికెట్. ఐ రన్ ఎవ్రీడే అనే సెంటెన్స్కి నెగిటివ్, ఐ డు నాట్ రన్ ఎవ్రీడే. అలాగే ఐ ప్రే టు గాడ్ ఎవ్రీడే అనే దానికి నెగిటివ్, ఐ డు నాట్ ప్రే టు గాడ్ ఎవ్రీడే. ఐ ఈట్ స్వీట్స్ అనే దానికి నెగిటివ్, ఐ డు నాట్ ఈట్ స్వీట్స్. డు నాట్ అని వాడటమే. ఒకవేళ సబ్జెక్ట్ కనుక హీ షీ ఇట్ ఉన్నట్టయితే డస్ నాట్. హీ ఈట్స్ స్వీట్స్ అని ఉందనుకోండి, హీ డస్ నాట్ ఈట్ స్వీట్స్. అలాగే ఐ రీడ్ బుక్స్ నెగిటివ్, ఐ డు నాట్ రీడ్ బుక్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ కనుక హీ షీ ఇట్ వస్తేనే డస్ నాట్ రావాలి నెగిటివ్లో. హీ డస్ నాట్ రీడ్, హీ డస్ నాట్ ప్లే, హీ డస్ నాట్ గో టు స్కూల్, హీ డస్ నాట్ ప్రే టు గాడ్, హీ డస్ నాట్ రీడ్ బుక్స్, హీ డస్ నాట్ రైట్ లెటర్స్. అలాగా డస్ నాట్ రాయాలి నెగిటివ్ వచ్చినప్పుడు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు. మరి ఇదే విధంగా మనం ఇంటరాగేటివ్ కూడా నేర్చుకుందాం. మనం ఇక్కడ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్లో కూడా పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఇక్కడ పెట్టాం. ఈ పాజిటివ్ క్వశ్చన్స్ని, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేశాను. అంటే ఇక్కడ మన దగ్గర వెర్బులు ఉన్నాయి, కొన్ని రకాల వెర్బులతో మన ఇష్టం వచ్చిన సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు తెలియడం కోసం ఒక 4 ఎగ్జాంపుల్స్ రాశాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, నువ్వు రోజు స్కూల్కి వెళతావా అంటే యూ గో టు స్కూల్ ఎవ్రీడే అంటే నువ్వు రోజు స్కూల్కి వెళతావా. నువ్వు రోజు స్కూల్కి వెళతావా అని క్వశ్చన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇంటరాగేటివ్ సెంటెన్స్లో అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, ఎస్ఆర్ నో క్వశ్చన్. ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి నువ్వు రోజు స్కూల్కి వెళతావు అంటే డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి.
ప్రజెంట్ టెన్స్ కాబట్టి డూతో కానీ డస్తో కానీ స్టార్ట్ అవ్వాలి. ఓన్లీ సబ్జెక్ట్ హీ షీ ఇట్ ఉంటేనే డజ్ మొదలవుతుంది, మిగతా వాటన్నిటికీ డూనే. నువ్వు రోజు స్కూల్కి వెళతావు అంటే డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే. మరి అతను క్రికెట్ ఆడతాడా డైలీ అంటే డజ్ హీ ప్లే క్రికెట్ డైలీ. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ముందుకు రాలేదండి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత మెయిన్ వెర్బ్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి స్ట్రక్చర్. ముందర హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది క్వశ్చన్. అతను క్రికెట్ ఆడాడంటే హీ డస్ నాట్ ప్లే క్రికెట్ అంటాం, కానీ అతను క్రికెట్ ఆడతాడా అంటే డజ్ హీ ప్లే క్రికెట్. డజ్ అనే హెల్పింగ్ వెర్బ్ ముందుకు రావాలి. ఎప్పుడూ కూడా క్వశ్చన్ సెంటెన్స్ కాబట్టి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి క్వశ్చన్ మార్క్తోనే అంటవాలి ప్రతి సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అతను క్రికెట్ ఆడతాడంటే డజ్ హీ ప్లే క్రికెట్. వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారా, డూ దే లెర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ప్రతిరోజు ఇంగ్లీష్ నేర్చుకుంటారా వాళ్ళు, డూ దే లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ దే అనేది ప్లోరల్ కాబట్టి డూతో స్టార్ట్ చేసాం. అలాగే నువ్వు రోజు గాడ్కి ప్రే చేస్తావా, డూ యూ ప్రే టు గాడ్ డైలీ. డూ యూ ప్రే టు గాడ్ డైలీ. ఇవి పాజిటివ్గా ఉన్న ఈ క్వశ్చన్స్. ఒకవేళ ఇదే క్వశ్చన్స్ని మనం నెగిటివ్గా అంటే నాట్ నో నెవర్ ఉపయోగిస్తే నెగిటివ్ అవుతుంది. ఇక్కడ నువ్వు స్కూల్కి వెళ్తావంటే డూ యూ గో టు స్కూల్ ఎవ్రీడే అన్నావు. నువ్వు స్కూల్కి వెళ్ళవా అంటే డోంట్ యూ గో టు స్కూల్ ఎవ్రీడే. ఇలాగ కొన్ని ఎగ్జామ్స్ రాసాం. ఇక్కడ చూడండి, నువ్వు ఇంగ్లీషు మాట్లాడవా, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడతావా అంటే డూ యూ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడవా అంటే డోంట్ యూ స్పీక్ ఇంగ్లీష్. మరి వాళ్ళు మెసేజెస్ పంపిస్తారంటే డూ దే సెండ్ మెసేజెస్. డూ దే సెండ్ యూ మెసేజెస్. వాళ్ళు నీకు మెసేజెస్ పంపిస్తారా, వాళ్ళు మెసేజెస్ నీకు పంపించరా. డోంట్ దే సెండ్ మెసేజెస్, నెగిటివ్ కాబట్టి డోంట్. పంపించరా, మెసేజెస్ పంపించరా, డోంట్ దే సెండ్ యూ మెసేజెస్. అతను స్వీట్స్ తింటాడంటే డజ్ హీ ఈట్ స్వీట్స్. అతను స్వీట్స్ తినడా అంటే డజంట్ హీ ఈట్ స్వీట్స్. అలాగే ఆమె బిర్యానీ ప్రిపేర్ చేస్తుందా అంటే డజ్ షీ కుక్ బిర్యానీ. ఆమె బిర్యానీ ప్రిపేర్ చేయదా, వండదా అంటే డజంట్ షీ కుక్ బిర్యానీ. నెగిటివ్ వచ్చినప్పుడు నాట్ రావాలి ఇక్కడ. డజ్ షీ కుక్ బిర్యానీ అంటే ఆమె బిర్యానీ వండుతుందా. డజంట్ షీ కుక్ బిర్యానీ, ఆమె బిర్యానీ వండదా. ఇలాగా మనం నెంబర్ ఆఫ్ సెంటెన్స్, నెంబర్ ఆఫ్ వెర్బ్స్ లిస్ట్ అవుట్ చేసుకున్న ముందుగానే ఇలా మనం చాలా ఈజీగా ఇవన్నీ కూడా ఈ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనం తయారు చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకొన్ని వెర్బల్ తీసుకొని మీరు కూడా కొన్ని సెంటెన్స్ తయారు చేయగలరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.